అనగనగా ఒక చిట్టడవిలో ఒక కోతి చెట్లకు కాసే రకరకాల పళ్ళు తింటూ తన పిల్లతో హాయిగా జీవిస్తూ ఉండేది. ఒకరోజు పిల్లకోతికి బయటి ప్రపంచాన్ని చూడాలన్న ఆశ పుట్టింది. తల్లి కోతి కన్నుగప్పి అడవిని దాటి నగరాన్ని చేరింది. నగరంలోని పెద్ద పెద్ద మేడలు, విశాలమైన రోడ్లు, వింత వింత వాహనాలు, రంగురంగుల దుస్తుల్లో మెరిసిపోతున్న జనాన్ని చూసి ఆనందంతో కేరింతలు కొట్టింది. అబ్బా, ఇక్కడెంత బావుందో! ఆ అడవిలో ఏముంది, చెట్లు, పుట్టలు, పొదలు తప్ప. ఇక్కడే ఎంచక్కా ఉండిపోతే సరి అనుకుంటూ ఉండగా తల్లి కోతి బిడ్డను వెతుక్కుంటూ వచ్చింది. ఇలా చెప్పకుండా వచ్చేస్తే నేనెంత భయపడ్డానో తెలుసా? పద వెళ్దాం అంది. కానీ పిల్లకోతి ఇక్కడే ఉందామని మారం చేయడంతో రెండూ పక్కనే ఉన్న చెట్టుపైకి చేరాయి. రోజూ ఆ వీధిలోనే ఉన్న చెట్లెక్కి పండ్లు తింటున్నప్పుడు పిల్లల్ని "ఒరే కోతి వెధవా! జారిపడ్డావంటే కాళ్ళు విరుగుతాయి, దిగు" అని ఒకరు, నిప్పులు తొక్కిన కోతిలా చిందులేమిటి అని మరొకరు, ఆ మొహం చూడు అచ్చు పండు కోతిలా ఎలా ఉందో అంటూ ఇంకొకరు, ఇలా తమ జాతిని ఎగతాళి చేయడం పిల్లకోతికి నచ్చలేదు. ఇదే విషయం తల్లితో చెప్పింది. నాయనా, వీళ్ళు మన బంధువులే. వీళ్ళంతా కోతుల నుంచే పుట్టారు. పరిణామక్రమంలో ఇలా మారారు. వాళ్ళ మాటలను పట్టించుకోకు అంటూ నచ్చ చెప్పడంతో పోన్లే, వీళ్ళు మన చుట్టాలే కదా అని పిల్లకోతి సరిపెట్టుకుంది. కానీ ఒకరోజు చెట్టెక్కి పళ్ళు కోసుకుని తిందామనుకుంటుండగా ఆ ఇంటి యజమాని దిక్కుమాలిన కోతులు పండ్లు కనిపిస్తే చాలు వచ్చి పడతాయి అని గావు కేకలేస్తూ కర్ర పట్టుకు రావడం చూసింది పిల్లకోతి. అది భయంతో తల్లి ఒళ్ళో తలదూర్చి, అమ్మా, అడవిలో మనం ఎన్ని పండ్లు తిన్నా ఎవ్వరూ అడ్డు చెప్పలేదు, మరి ఇక్కడేంటి అంటూ బావురుమంది. తల్లి దాన్ని బుజ్జగిస్తూ, అడవి తల్లి అందరి సొత్తు, మనం ఆకలి తీరితే చాలనుకుంటాం. కానీ ఈ మనుషులకు స్వార్థం ఎక్కువ. నా సొత్తంతా నాకే సొంతమనుకునే వాళ్లే ఎక్కువ. ఇక్కడ వీళ్ళందరికీ భయపడుతూ చాటుమాటుగా పండ్లు తింటూ బతికే కంటే మనం స్వేచ్ఛగా హాయిగా ఉండగలిగే అడవికే వెళ్ళడం మేలు కదా అంటూ తల్లి కోతికి హితవు చెప్పింది. ఈసారి పిల్లకోతి మారుమాట చెప్పకుండా, అమ్మా, అయితే మనం అడవికే పోదాం పదా అని తల్లితో కలిసి అడవి బాట పట్టింది.